వేమన పద్యాలు వేదాద్రియం అనే సబ్జెక్ట్ని తెలియజేస్తున్నారు. దానికి ముందుగా అరుణ్ బాబు సార్ గురించి చిరు పరిచయము. కోట అరుణ్ బాబు గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో మేనేజర్గా వర్క్ చేశారు. ఆయన AGBSc కంప్లీట్ చేశారు. మన స్కై సిస్టంలో 1979లో జాయిన్ అవడం జరిగింది. అంతేకాకుండా మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా తెలుగు పీపుల్స్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆ తెలుగు పీపుల్స్ అందరి ప్రజలందరికీ కూడా మహర్షిని పరిచయం చేసింది సీనియర్ ప్రొఫెసర్ కోట అరుణ్ బాబు సారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సారు YHలో MA కూడా పూర్తి చేశారు. ఇప్పుడు గత 8 ఏళ్లుగా ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మహర్షి ఇచ్చిన పుస్తకాలు, ఆయన ఫిలాసఫీ అన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవారు అరుణ్ బాబు సారు. అలాగే మనం డిప్లొమా బుక్స్ కూడా మాస్టర్ గైడ్ కానివ్వండి, బ్రహ్మజ్ఞానం బుక్స్ కానీ, విశ్వకాంతం కానీ, మైండ్, ఇలా చాలా పుస్తకాలు తమిళం నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవారు. అరుణ్ బాబు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన గురించి చెప్పడానికి నా వయసు కానీ అనుభవం కానీ సరిపోదు. కానీ ఇప్పుడు కోహోస్ట్గా ఉన్నాను కాబట్టి పరిచయం చేయాలి కాబట్టి చిరు పరిచయమే చేస్తున్నాను అనిదా భావించవద్దు. సికినో భవంత్. ఓవర్ టు అరుణ్ బాబు సార్. ధన్యవాదాలు మా వనజ మేడం. థ్యాంక్ యూ మా సార్. ధన్యవాదాలు సార్. నన్ను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. సుఖన భవంతు. ఈరోజు ఛానల్లో పార్టిసిపేట్ చేసి అలాగే నా సబ్జెక్ట్స్ వినడానికి జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులందరూ కూడా నా శుభాకాంక్షలు, నమస్కారాంజలు. ఈ కార్యక్రమం అవిరాళంగా మార్చి నుంచి జరుగుతూ ఉంది. మొట్టమొదటి ఒక 40 నిమిషాలు మాత్రమే ధ్యానంతో ముగించడం జరిగింది. కానీ ఆల్ ఇయర్ నుంచి మన ప్రెసిడెంట్ గారు అనేటువంటి SK మైలానందం గారు కేవలం స్టేట్ కోఆర్డినేటర్ నుంచి మాత్రమే ఈ జూమ్ కార్యక్రమం నిర్వర్తించబడాలి, లేదా జోన్ ప్రెసిడెంట్ నుంచి మాత్రమే ఈ కార్యక్రమం నిర్వర్తించబడాలి, మిగిలిన ఎవరు కూడాను దీన్ని కండక్ట్ చేయకూడదు అనడం వల్ల ఈ కార్యక్రమాన్ని FDC స్టేట్ డెవలప్మెంట్ కమిటీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వరల్డ్ కమిటీ సర్వీస్ సెంటర్ తరఫున దీన్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 1 తారీఖు నుంచి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఒక 4 రోజులు బట్టి ఇంతవరకు IT డిపార్ట్మెంట్ అంటూ లేదు. అలాంటిది బెంగళూరు నుంచి 3 మిత్రులు IT డిపార్ట్మెంట్ గా SDC ఏపీకి ఫార్మేషన్ అయ్యి వారు నిరంతరం కూడాను సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. వారికి కూడాను నా నమస్కారాంజలు. సుఖనోభవంతు. ఈరోజు సబ్జెక్టు వేమన పద్యాలు వేదాద్రియం. వేమన వేదాద్రి వే రెండు కూడా లయ కుదిరింది, శృతి కుదిరింది, అలాగే యతి ప్రాసలు కూడా కుదిరాయి. ముందుగా స్వామీజీ వేదాద్రి మహర్షి గారు ఇచ్చినటువంటి జీవన సూత్రములు, వేదాద్రియం అంటే వేదాద్రియ జీవన సూత్రములు, వేదాద్రియన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అది ఇంగ్లీష్ లో వచ్చింది. ఆ పుస్తకాన్ని హరిరామ్ గారు ట్రాన్స్లేషన్ చేశారు, పబ్లిష్ కూడా అయింది వేదాద్రి పబ్లికేషన్ నుంచి. దాంట్లో వేద మహర్షి గారు మనకు 14 సూత్రాలని చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. చాలా మంచి పుస్తకం, పెద్ద పుస్తకం. అది లక్ష్యం యాక్చువల్ గా అంటే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ యొక్క లక్ష్యం వేదాద్రియం. ఆ లక్ష్య సాధన కొరకు మనం చేసేటటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో మనం చేసే సాధనలు ఈ దగ్గర మరి 85-90 పేజీలు ఉన్నటువంటి 65 పేజీలు ఉన్నటువంటి ఈ పుస్తకంలో స్వామీజీ తన యొక్క మరి చెప్పాలంటే భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఎలా ఉండాలి ప్రపంచం అనేటటువంటి దానికి ఒక చెప్పాలంటే వారధిని అని చెప్పాలి, లేకపోతే బ్లూ ప్రింట్ ని మనకు అందించారు. ఆ 14 సూత్రాల ముందు చెప్పిన తర్వాత వేమన పద్యాలలో ఎక్కడెక్కడ స్వామీజీ ఫిలాసఫీలో
కొంతవరకు మాత్రమే, దగ్గరగా అన్ని పద్యాల గురించి చెప్పడానికి కుదరదు. కొన్ని పద్యాలు మాత్రం చెప్పుకుంటూ వెళదాం. ముందు 14 జీవన సూత్రాలు. 1, యుద్ధరహిత ప్రపంచం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, 14 సూత్రాలు మాత్రం ఊరికే సూత్రాలు చెప్తా ఉన్నాను అంతవరకే. ఇది 14 సూత్రాల గురించి వివరణ కావాలనుకునే పక్షంలో 1 వారం రోజులు 10 రోజులు కావాల్సి వస్తుంది, హాఫ్ అన్ అవర్ చొప్పున. 2, ఆర్థిక న్యాయం. 3, నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ. 4, ఒకే ప్రపంచ సంయుక్త ప్రభుత్వం. 5, సాంస్కృతిక పునర్నిర్మాణం. 6, మేధావుల మార్గనిర్దేశకత్వం క్రింద జీవించడం. 7, స్త్రీలను గౌరవించి వారికి పూర్తి సమాన హక్కులను ఇవ్వడం. 8, ప్రకృతి శాసనములకు అనుగుణంగా జీవించడం. ప్రకృతి శాసనములకు, రూల్ ఆఫ్ లా అండ్ నేచర్ రెండిటికి అనుగుణంగా జీవించడం. 9, అవసరం లేని ఆచారాలు, కర్మకాండలు, పండుగలు విడిచిపెట్టడం. 10, వ్యాపార రహిత క్రీడలు, పిల్లలకు మాత్రమే క్రీడలను పరిమితం చేయడం. 11, విద్యా విధానంలో కర్మఫల తత్వం పాఠ్యాంశంగా చేర్చడం, బోధించడం. 12, కాంతతత్వం, విశ్వకాంతం, జీవకాంతం యొక్క అవ్యక్తమైన శక్తిని బోధించడం. 13, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆహారం, నీరు అందించబడాలి. 14, ఒకే సత్యం లేదా భగవంతుడు లేదా ఇరైనెలై భగవత్ తత్వం, భగవత్ స్థితి, దాని మీద విశ్వసమ్మతిని సాధించడం ద్వారా ఒకే ప్రపంచ మత స్థాపనకు అందరినీ అంగీకరింపచేయడం. ఇది లక్ష్యం. ఈ 14 సూత్రాలు కూడా వేదాద్రియ జీవన సూత్రాలు. ఈ దిశగా ప్రయాణించడానికి వారు ఎన్నుకున్నటువంటి ప్రణాళిక సులభతర కుండలిని యోగా. దాని ద్వారా వ్యక్తిగత శాంతి, తద్వారా ప్రపంచ శాంతి. అది ప్రణాళిక. వ్యక్తిగత శాంతి అన్నప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సులభతర కుండలిని యోగాన్ని నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో వచ్చేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కానివ్వండి, యుఎన్ఓ ప్రెసిడెంట్ కానివ్వండి, లేదా భారతదేశ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, చీఫ్ మినిస్టర్లు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళందరి కూడా జీవన విధానంలో మార్పు వచ్చి మానవ జాతిలో ఉండేటటువంటి సర్వమానవ సౌభాతృత్వాన్ని గుర్తించి వాళ్ళ ఆ మానవులందరికీ కూడా సేవ చేయడానికి తమను తాము నిర్దేశించుకోవడానికి లక్ష్యం. అందుకే వ్యక్తిగత శాంతి అన్నారు. మొట్టమొదటి వ్యక్తిగా శాంతి చేకూరినట్లయితే, ప్రపంచంలో ఉండే వ్యక్తులందరికీ కూడా శాంతి చేకూరినట్లయితే ప్రపంచ శాంతి చేకూరుతుంది అనేది వారి ప్రణాళిక. ఆ ప్రణాళికకు ఏం చేశారంటే సులభతర కుండలిని యోగాన్ని నేర్పించడం ప్రారంభించారు. ట్రస్టులు ప్రారంభించి ఆ ట్రస్టుల ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఈ సులభతర కుండలిని యోగా నేర్పించడం. అట్లాగే ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల బట్టి కొత్త విధానం కూడా స్టార్ట్ అయింది. ఒక విలేజ్ ని దత్తత తీసుకుని విలేజ్ లో ఉండేటటువంటి అందరికీ కూడా నిర్బంధంగా కాదు, ఎవరికైతే ఆసక్తి ఉందో ఆసక్తి ఉన్నటువంటి అందరికీ కూడాను సులభతర కుండలిని యోగాన్ని నేర్పించడం. తద్వారా గ్రామంలో శాంతి సౌభాతృత్వాన్ని నెలకొల్పడం. ఇది అంటే మన ట్రస్టుల ద్వారా కార్యక్రమాలు నిర్వర్తించడం ఒక అంగమైనట్లయితే, గ్రామాలని మనం అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఈ విద్యను నేర్పించడం అనేది రెండవది. ఈ రెండు మాత్రమే కాకుండా 9th 10th దగ్గర నుంచి ఇంటర్ కాలేజ్ వరకు కూడాను యోగా ఫర్ యూత్ ఎంపవర్మెంట్ అనేటటువంటి ప్రణాళికతో విద్యార్థులకు కూడా ఈ యోగ విద్యను సులభతర కుండలిని యోగ విద్యను బోధించడం. అది సర్టిఫికేట్ కోర్సు, ఫౌండేషన్ కోర్సు, సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు ద్వారా నేర్పించడం. ఇక మూడవది కాలేజీల్లో డిగ్రీలో, తర్వాత ఎంఏలో, అలాగే పిహెచ్డి, ఎంఫిల్ లో కూడాను వేదాద్రి ఫిలాసఫీని బోధించడం అనేటటువంటిది మూడవది. ఈ 3 రకాలుగా కూడాను మనకు సులభతర కుండలిని యోగాన్ని విద్యార్థులకు అందరికీ కూడా నేర్పించడానికి, అలాగే గ్రామస్తులకు నేర్పించడానికి, అలాగే అందరికీ కూడా వయోజనులకు నేర్పించడానికి కూడాను
చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సులభతర కుండలి యోగం మీ అందరికీ కూడా తెలుసు. సులభతర వ్యాయామాలు, కాయకల్ప ద్వారా శారీరక ఆరోగ్యం, ధ్యానం ద్వారా మనసుని మనం నియంత్రణలో శాంతిని పొందడం, నియంత్రించుకోవడం, ఆత్మ విశ్లేషణ ద్వారా మన లోపల ఉన్నటువంటి జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి పాపపు ముద్రలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం. 4వది మరి సత్శీలత సేవ, అంటే ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకుంటూ, అంటే 2 కర్తవ్యములు ద్వారా లేదా 5 కర్తవ్యముల ద్వారా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకుంటూ, ఆ జీవితం ద్వారా ఇటు తనకు, కుటుంబానికి, సమాజానికి సేవ చేస్తూ జీవితాన్ని గడపడం. ఇది ప్రణాళిక. ఆ ప్రణాళిక మనం అందరం కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను కూడా సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది. ఎక్కడ యోగి వేమన దీంట్లోకి వస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు, మీ అందరికి కూడా వేమన గురించి కొద్దిగా గొప్ప తెలిసే ఉంటుంది. ఆయన మీద పరిశోధనలు కూడా జరిగి పిహెచ్డీలు, డాక్టరేట్లు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని యూనివర్సిటీస్ లో. వేమన యోగా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సికింద్రాబాద్ లో ఒక ఇన్స్టిట్యూటే రన్ అవుతా ఉంది. ఆయన కొండవీడులో పుట్టాడు అని ఆయనే చెప్పుకుంటారు. ఒక పద్యంలో, ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మూగసేత కళ్ళ మొదటి ఇల్లు, అరసి చూడనది ముక్తి మార్గము అంటాడు. అరసి చూడన్ అది ముక్తి మార్గము అంటాడు. ఇక్కడ ఒక విధంగా తన ఊరు పేరు కొండవీడు అని చెప్పుకుంటూ, ఉనికి పశ్చిమ వీధి అని చెప్పుకుంటూ, దాంట్లోనే ముక్తి మార్గం కూడాను ఉటంకించడం జరుగుతుంది. సరే, ఆయన జీవిత కథ అంతా కూడా మీ అందరూ కూడా చాలా మందికి తెలుసు. అలాగే ఆయన మీద సినిమా కూడా నాగయ్య యాక్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్, చాలా పుట్టక ముందు, పుట్టేటప్పుడు, ఇప్పటికి 70 ఏళ్ల క్రితం పిక్చర్ అది. ఆ సినిమా కూడా తీయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ కొండవీడు అనేటటువంటి, ఇప్పుడు కొండవీడు కోట అని చెప్పని కొండవీడు కోటని గుంటూరు డిస్ట్రిక్ట్ లో చిలకలూరిపేట మండలంలో మరి కొండవీడు అనేటటువంటి ఊరు ఉంది. కొండ మీద కొండవీడు కోట కూడా ఉంది. ఈ కొండవీడు గ్రామాన్ని రెడ్డి రాజులు 19వ శతాబ్దంలో నిర్మించారు, విజయనగర సామ్రాజ్యం కింద. వారు పరిపాలిస్తున్న కాలంలోనే వేమన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వేమన గురించినటువంటి విషయం అయినట్లయితే, పల్లెల్లో రాయలసీమలో మరి మిగిలిన చోట్లలో కూడాను, ఇక్కడ కూడాను కొంతవరకు గ్రామస్తులలో వేమన పద్యాలు వాళ్ళకి నోటికి ధారాళంగా వచ్చేటటువంటి, అంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి జనసామాన్యంలో ఏమాత్రం ప్రచారం లేకుండా ఆయన పద్యాలు అంత చక్కగాను ప్రజలందరిలో కూడా నోట్లో నాంతూ ఉండే, ఈ మమ్మీ డాడీ సంస్కృతి రాకముందు, ఈవెన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పల్లెటూళ్ళల్లో, రాయలసీమ పల్లెటూళ్ళలో వేమన పద్యాలు అనేక మంది చెప్పేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వేమన పద్యాలు అని చెప్పినప్పుడు, ఈ పద్యాలన్నిటిని కూడా సంకలనం చేసి సంగ్రహించినటువంటి ఒక వ్యక్తి మన తెలుగు వ్యక్తి కాదు, మెడ్రాస్ కాంపోజిట్ స్టేట్ ని పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి బ్రౌన్, సర్ సివి బ్రౌన్ అనేటటువంటి కలెక్టర్ గారు దీన్ని, సర్ సిపి బ్రౌన్, ఆయన పద్యాలన్నింటినీ కూడా సంకలనం చేసి ఒక 1000 పద్యాలని పుస్తకంగా ప్రచురించారు. ఆయన తెలుగు రాకపోయినప్పటికీ తెలుగు నేర్చుకొని ఈ పద్యాలన్నింటినీ మరి సంగ్రహించి వాటికి ఇంగ్లీష్ లో అర్థాలు రాసి పుస్తకాన్ని తయారు చేశారు. ఆ పుస్తకం మొట్టమొదట 1824లో 23 నవంబర్ 1824లో మొట్టమొదటి ప్రచురణ అయింది ఆ పద్యాలు. నేను ఈరోజు చెప్పబోయే పద్యాలన్నీ కూడాను వేమన శతకంలోవి కాకుండా బ్రౌన్ సంకలనంలో ఉన్నటువంటి వేమన పద్యాల్లో కొన్నింటిని మాత్రమే స్వామీజీ ఫిలాసఫీకి అనుగుణంగా ఉన్నటువంటి వాటిని
మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఆయన మరి పుట్టిన చోటు చెప్పుకున్నాం, ఆయన రాసినటువంటి పద్యాల గురించి కూడా చెప్పుకున్నాం. ఆయన జీవ సమాధి అనంతపురం డిస్ట్రిక్ట్ లో కదిరి మండలంలో కటారపల్లిలో ఆయన జీవ సమాధి ఉంది. మీ అందరికి కూడా తెలుసు జీవ సమాధి అంటే, మనం కుండలి యోగాభ్యాసం చేసే వాళ్ళందరికీ కూడా జీవ సమాధి అంటే ఏంటో కూడా తెలుసు. కానీ గవర్నమెంట్ మనకు అంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి కూడాను జీవ సమాధి కావడానికి మరి మరి ఇవ్వడం లేదు. ఆ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో మరి జీవ సమాధి కావడానికి అనుమతి ఇచ్చారో లేక అనుమతి లేకుండానే వాళ్ళు జీవ సమాధి అయ్యారో కూడా తెలియదు. బ్రహ్మం గారు కానివ్వండి, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, వీళ్ళందరూ కూడా జీవ సమాధులు. అలాగే అనేక మంది సిద్ధులు అటు తమిళనాడులో కూడా జీవ సమాధులు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. ఈయన జీవ సమాధి కటారుపల్లిలో ఉంది. ప్రతి చైత్ర శుద్ధ దశమి రోజు వేమన జీవ సమాధి దగ్గర ఒక తిరునాళే జరుగుతుంది. ఆ ఊరి వాళ్ళు మరి వేమన యొక్క దీన్ని ఆయన సమాధి అయినటువంటి చోట, ఆ చోట్లో ఆయన యొక్క మరి ఆయన యొక్క గుర్తు చేసుకుంటూ జరిగేటటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా ఉంది. సంక్షిప్తంగా ఇది వేమన గురించినటువంటిది. ఇక వేమన పద్యాల్లోకి వచ్చినట్లయితే మొట్టమొదటి పద్యం అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వెన్నుల. ఎందుకు ఈ పద్యాన్ని నేను తీసుకున్నాను అన్నప్పుడు, దాంట్లో అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, ఈరోజు మ్యూజిక్ వేమనని పరిచయం చేస్తూ వేదాద్రి మహర్షితో అనుసంధానం చేసేటటువంటి ఒక సంకల్పంతో మరి ప్రారంభించినప్పటికీ కూడా నేను అనుకోవడం, వేమన గురించి చెప్పడం అనేటటువంటిది చంద్రుడు ముందు నూలు పోగు లాంటిది. అందుకే ఆయన చెప్పిన మాట ఈ పద్యాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇటు వేదాద్రియంలో కానివ్వండి, ఇటు వేమన విషయంలో కానివ్వండి, నాకు తెలిసింది చాలా తక్కువే, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనుకోవడం వల్ల నేను ఎప్పుడు కూడా ఇంకా నాలుగునే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనుకుంటూ ఉంటాను. అందుకే నా పలుకులన్నీ కూడా ఆడంబరంగా ఉంటాయి అనుకుంటాను. అందుకే అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగా. వేమన లాంటి సజ్జనులు లేదా వేదాద్రి మహర్షి లాంటి తపోశీలురు, వాళ్ళ పలుకులు చల్లగా ఉంటాయి. దానికి ఆయన ఉపమానం ఎలా చెప్తా అన్నాడు అన్నప్పుడు, కంచు మోగున్నట్లు కనకంబు మ్రోగున. కంచు మనకు గుడిలో గంటల్ని వాయించడానికి ఉపయోగిస్తాం. ఆ గంటలు వాయించడానికి, శబ్దాన్ని చేయడానికి ఆ కంచు మోగుతుంది అనమాట, గణగణ గణ అంటూ. అదే బంగారం మోగదు, అసలు శబ్దమే రాదు. ఇక్కడ బంగారానికి ఎన్నో కంచుకి దాని విలువను గ్రహించినట్లయితే, ఇప్పుడు 1 గ్రాము బంగారం 5,000 రూపాయల దాకా పలుకుతా ఉంది, అది కూడా 22 క్యారెట్లు. 1 గ్రాము కంచుకి అసలు విలువే లేదు. కాబట్టి విలువ కలిగినటువంటి సజ్జనులు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే బంగారపు తునకల్లాగా ఉంటాయి. నాలాంటి వాళ్ళు వాళ్ళ విషయాలు చెప్పేవి ఎట్లా ఉంటాయంటే గుడిలో గంటలు మోగిస్తా అన్నట్లు ఉంటాయి. అందుకే ఈ పద్యాన్ని మొట్టమొదటిగా తీసుకున్నా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. రెండో పద్యం. తరువ తరువ పుట్టు తరువున అనలంబు, తరువ తరువ పుట్టు దదిని ఘృతము, తలప తలప పుట్టు తనువున తత్వము విశ్వదాభిరామ వినురవేమ. తత్వం అనేటప్పటికీ వేదాద్రి మహర్షికి తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి అని అంటాం. ఆ తత్వం ఎలా పుడుతోంది అని చెప్పినప్పుడు దానికి ఉపమానాలు చెప్పుకుంటూ వస్తాడు. ఇంతకుముందు మనకు అగ్గిపెట్టెలు ఇవన్నీ కూడాను ఈ మధ్య కాలంలో వచ్చాయి. కానీ ఆ కాలంలో వేమన కాలంలో నిప్పు కావాలని చెప్పన్నట్లయితే ఆ నిప్పును రాజేయడానికి, ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి మరి ఆ యజ్ఞానికి నిప్పు రావాలి కదా. అందుకోసం చెప్పేసి 2 కర్రల్ని తీసుకొని వాటిని రుద్దేవాళ్ళు.
ఆ రుద్దేటటువంటి వేడిలో పుట్టేటటువంటి వేడితో ఆ కర్ర నెమ్మదిగా నిప్పు రాసుకోవడం జరుగుతుంది. అదే మొట్టమొదటి పాదంలో చెప్తున్నాడు. తరువ పుట్టు తరువున అనలంబు. అంటే చెట్టు కొమ్మలు ఎండినటువంటి కొమ్మ తీసుకుని దాన్ని రుద్దుతా ఉంటే ఆ రుద్దినటువంటి దాని నుంచి నిప్పు పుడుతుంది. అట్లాగే తరువ పుట్టు దదిని ఘృతము. అలాగే పెరుగుని కవ్వంతో చిలకంగా మరి వెన్న బయటికి వస్తుంది. మరి తత్వం ఎట్లా వస్తుందంటే తలుప పుట్టు తనువున తత్వంబు. తనువున అని చెప్పన్నాడు. తత్వం బయట ఉండేది కాదు, తత్వం తన లోపల ఉండేటటువంటిది. ఆ తత్వాన్ని తలపంగా ఇప్పుడు మళ్ళీ వేదాద్రి మహర్షి గారిని గుర్తు చేసుకుందాం. సర్వధర కుండలిని యోగంలో కాయకల్పం ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అవి శరీరానికి సంబంధించిన అయినట్లయితే ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానం మనసుని భగవంతుడితో పాటు లయం చేయడానికి పనికి వచ్చినట్లయితే భగవంతుడితో పాటు లయమైన మనసు మళ్ళాను మళ్ళీ మామూలుగా ధ్యానం ముగించగానే అరగంట తర్వాత నేను నాదే అనే ఆ రెండిటి యొక్క అనుసంధానంలో మళ్ళాను హరిషడ్ వర్గాలు, కామక్రోధ లోపము, మందమాశ్చర్యాలు అది నేనుకోయినట్లయితే నాది అనేటటువంటి బంధం వల్ల జనించినటువంటి బిడ్డలు ఏవైతే ఉన్నాయో పంచమహాపాతకాలు ఇవి చేస్తూనే జీవితం గడుస్తుంది. కానీ వాటిని మార్చుకోవడానికి వేదాద్రి మహర్షి గారు మనకు మనో విశ్లేషణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనకి ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా 5 విషయాల్ని మనం సాధన చేయాలని చెప్తారు. మనం ఏదో ఇంట్రాస్పెక్షన్ కోర్సులో వెళ్ళి ఒక అరగంట సేపు విని మాస్టర్ అయిపోదాం అని చెప్పి అనుకుని దాంతో పాటు అంతటితో వదిలేయడం కాకుండా దాన్ని సాధన చేసుకుంటూ జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఇప్పుడు ఈ వేమన చెప్పినటువంటి తలుప పుట్టు తనువున తత్వంబు అనే విషయము అదే వేదాద్రి మహర్షి గారు ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ ఆలోచనల విశ్లేషణ, కోరికలను నీతివంతం చేసుకోవడం, కోపాన్ని నిర్మూలించుకోవడం, చింతలను నిర్మూలించడం, నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని చాలా తరచుగా దాని గురించే నేనెవరు అనేటువంటి విషయాన్ని తలుప దాని గురించి ఆలోచించగా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము అనేటటువంటి నీ శరీరమే ఆ భగవంతుడి నివసిస్తున్నటువంటి భగవతత్వం ఉన్నటువంటి ఒక దేవాలయంగాను, నువ్వు దాంట్లో కొలువు ఉన్నటువంటి దేవుడు కాను, కేవలం నువ్వు మాత్రమే కాకుండా ఈ సమస్త విశ్వంలో ఉండే జడ చైతన్యాలన్నీ కూడాను ఆ భగవతత్వంగానే భాషిస్తున్నటువంటి విషయం నీకు అనుభూతిలోకి వస్తుంది అని వేదాద్రి మహర్షి గారు చెప్తే ఈ పద్యంలో వేమన అదే చెప్తాడు. తరువ పుట్టు తరువున అనలంబు, తరువ పుట్టు దదిని ఘృతము, తలుప పుట్టు తనువున తత్వంబు విశ్వద విరామ వినరభ్య. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? తలుప పుట్టు తనువున తత్వంబు అన్నప్పుడు ఈ పద్యం ఇంకో పద్యం లాగా ఉంటుంది. అది కూడా చెప్తాను. తినగ వేము తీయనుండు, అనగ రాగం అతిశయిల్లు, సాధనమున పనులు సమకూడు ధరలోన విశ్వదాభిరామ నిరవేమ. సాధనమున పనులు సమకూడు విశ్వదాభిరామ వినరవేమ. నిన్ననే మా మేడం గారు ఫోన్ చేసి మా ఆయనకి కన్ను ఇన్ఫెక్ట్ అయిందండి, నేను వెళ్తా ఉన్నాను హైదరాబాద్, ఆయన అక్కడ కార్యక్రమాలు అన్ని చేసుకుని 10 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాను. ఏమైందమ్మా అన్న. కన్ను ఇన్ఫెక్ట్ అయ్యి వాచిపోయిందమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 10 రోజులు పడుతుందని చెప్పి అన్నారు. నేను అడిగాను, మరి మీ ఆయన నువ్వు ఇద్దరు కూడాను మాస్టర్లే కదా, కుండలిని యోగం సాధన చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్లు కాయకల్ప రెగ్యులర్ గా చేస్తున్నారు, కాయకల్ప తెలియదా అని అడిగాను. కాయకల్ప తెలుసు అండి, చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చేస్తున్నాను. అమ్మా, సాధన చేయడం పెద్ద విషయం కాదు, చేసినటువంటి సాధనని పనులు సమకూరడానికి ఉపయోగించుకుంటున్నావా అని అడిగా. అదేంటండి ఉపయోగించుకోవడం ఏంటి? ముందు మీ ఆయనకి కాయకల్ప చేస్తూ
ఓజోశ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఏ కన్ను అయితే ఇన్ఫెక్ట్ అయిందో ఆ కన్నులోకి మొత్తం శక్తిని పంపిస్తూ ఈ కన్ను త్వరగా గుణం అవుతుంది అని చెప్పుకోమా అని చెప్పి నేను ఒక పావుగంట సేపు మాట్లాడాను. ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి సార్ చాలా తగ్గిపోయిందండి అని చెప్పి. సాధన చేయడం వేరు, చేసినటువంటి సాధనను పనులను సమకూర్చుకోవడానికి ఆ సాధనను ఉపయోగించుకోవడం వేరు. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు కరసామ చేసి ఈ మూలలో నన్ను ముసలమ్మని కొట్టాడని. మనం అంతా అట్లా తయారైపోయాం. ప్రతిరోజు సాధన చేస్తా ఉన్నాం, ఎందుకు వస్తాయి అనారోగ్యాలు? సాధన చేస్తే రాకూడదు కదా. చేసిన సాధన ఉపయోగించుకుంటున్నామా అనేది ముఖ్యమైనటువంటిది. అందుకే ఆత్మ విశ్లేషణ చెప్పిన విషయాలు జీవితంలో అన్వయించుకుంటున్నామా లేదా? ఇక్కడ ఉపమానాలు ఎంత చక్కగా చెప్తారో చూడండి. తినక తినక వేము తీయనుడు. వేప చెట్టు, వేపకాయలు, వేపాకులు చేదే, దానికి ఏం సందేహం లేదు. కానీ ప్రతిరోజు తింటా ఉన్నట్లయితే ఆ చేదే మనకు తీయగా ఉంటుందట. తీయదనం అంటే అక్కడ దాని రుచి మారడం కాదు, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది, అంతకంటే ఇంకేం లేదు. అట్లాగే అనగా రాగం అతిశయలు. మనం బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉన్నాం. అలా రాగాన్ని అనునిత్యం కూడా అంటా ఉన్నట్లయితే దాని యొక్క రాగం యొక్క రూపము, దాని యొక్క ఇది మొత్తం తెలిసి చాలా చక్కగా అతిశయలుతుంది అంటాడు. ఇక 3వ పాదంలో సాధనమన పనులు సమకూడు ధరలోన విశ్వదాభిరామ వేద. ఇక్కడ మీకు చెప్తూ ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పానంటే, మన కాయకల్ప గురించి చెప్పాను. కాయకల్ప గురించి మన స్వామీజీ ఎక్కడి నుంచి అంటే, సిద్ధులందరికీ కూడా ఆది సిద్ధుడు శివుడే అయినట్లయితే ఆయన దగ్గర నుంచి సిద్ధ మార్గం వచ్చినటువంటిది మొట్టమొదటిది అగస్త్యుడు దగ్గరకు వచ్చింది. అగస్త్యుడి దగ్గర నుంచి సిద్ధ సంప్రదాయంలో యోగాన్ని నేర్పించడానికి తమిళనాడులో ప్రారంభమైంది. అనేక మంది సిద్ధులు తమిళనాడులో ఉన్నారు. రెండోది నందీశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది నాద సంప్రదాయం. వాళ్ళు కూడా నాద సిద్ధులు అని చెప్పి అంటారు. నంది తర్వాత రెండో వాడు పతంజలి దగ్గర నుంచి మనకు నాద సాంప్రదాయం వచ్చినట్లయితే మత్స్యేంద్రనాథ్, తర్వాత గోరఖనాథ్, వాళ్ళందరి సాంప్రదాయంలో మనకు ఈరోజు మరి యోగా అని చెప్పుకొని కాళ్ళు చేతులు ఆడించే ఆసనాలు, ప్రాణాయామాలు నేర్పించేటటువంటి గురువు అన్న పదానికి అర్థం తెలియని గురువు వంటిది ఈ హఠయోగం నుంచి. ఆ హఠయోగ ప్రక్రియకు మూలం అయినటువంటి వ్యక్తి మరి గోరఖనాథ్ యొక్క శిష్యుడు స్వాత్మారాముడు. ఆ స్వాత్మారాముడు అసలు మరి హఠయోగ ప్రదీపక నుంచి కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు దాన్ని కూడా చెప్తాడు, దాన్ని కూడా తిడతాడు. చెప్పడం కాదు, తిడతాడు వేమన. ఆ రకంగా 4 ఆసనాలు, 4 ప్రాణాయామాలు నేర్చుకుని జనాలను చంపుతుండేవాడు యోగి కాడు, వాడు యోగి అంటాడు ఒక పద్యంలో. అది కూడా చెప్తున్నా మీకు. యోగి నెనుసు కొంత యోగము కూర్చుక జగములోని వారి చంపుకొనుచు ధనము కొరకు మిగిలిన దారాడుచుండిన యోగి కాడు వాడు యోగు ఓయమా అని చెప్పి అంటాడు. నేను ఈ రోజు ఏదైతే జరుగుతుందో ప్రపంచంలో ఆ విషయాన్ని వేమన చాలా రోజుల క్రితమే తన పద్యంలో వివరించాడు. ఇప్పుడు కాయకల్ప గురించి చెప్పుకుందాం. 2 పద్యాల్లో స్వామీజీ మనకు చెప్పినటువంటి కాయకల్పని వేమన కూడా చెప్పడం జరిగింది. ఆ 2 పద్యాలు చెప్పేసి ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. 2 పద్యాలకి నేను వివరణ ఇవ్వడం లేదు, ఎందుకంటే మీరందరూ కూడా కాయకల్ప చేస్తున్నారు కాబట్టి మీకు అందరు కూడా తెలుసు. కరతలంబులెత్తి కాళ్ళు అదిమి పట్టి ఊర్ధ దృష్టి చేత నొనరియుండ సకల మగను యోగి చాలా నాయువు గలిగి విశ్వదాభిరామ వినురవేమ. కరతలంబులెత్తి కాళ్ళదమి పట్టి ఊర్ధ్వ దృష్టి చేత నొనరియుండ సకల మగుని యోగి చాలా నాయువు గలిగి విశ్వదాభిరామ వినురవేమ. 2వ పద్యం కాయకల్ప మీద. చెట్టు మొదటి పాలు శివుని కరుణ తీసి చెట్టు మొదట పోసి శివుని కొల్చు చెట్టు ఓల నుండ సావేల వచ్చును విశ్వదాభిరామ వినురవేమ. చెట్టు మొదటి పాలు శివుని కరుణ తీసి చెట్టు మొదట పోసి శివుని కొల్చు చెట్టు ఓల నుండ సావేల వచ్చును విశ్వదాభిరామ వినురవేమ. నాకు ఇచ్చిన టైం అరగంట సేపు పూర్తి అవడానికి దగ్గరికి వచ్చింది. ఈ పద్యాలకి వివరం కానివ్వండి, అసలు ఆ వేమన మీద నాకు ఆ దృష్టి ఎందుకు పోయింది, ఎలా ఆయన మరి దర్శనమైంది, ఆయన 2 సార్లు కనిపించాడు నాకు, మా వాడికి కూడాను. అంటే
స్వామీజీ చెప్పేటటువంటి సిద్ధులు అనేటటువంటి వారు మరి సిద్ధి అనేటటువంటిది సిద్ధ సాంప్రదాయంలో కాయ సిద్ధి, యోగ సిద్ధి అని చెప్పంటారు. ఆ జీవ సమాధిలో ఉండేటటువంటి వాళ్ళు అనుకున్నప్పుడు బయటకు వచ్చి కనిపించడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ విషయాలన్నీ కూడా అప్రస్తుతం మనకు. ఆయన మీద అంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఒక పద్యం. ఆ పద్యం అర్థం తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది నాకు. ఆ పద్యం గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేసేటప్పుడే వేమన యొక్క పద్యాల మీద ఆసక్తి కలగడం జరిగింది. ఈరోజు వేమన గురించి వేదాద్రి మహర్షి వేదాద్రియం గురించి వివరించడానికి అవకాశం ఇచ్చినటువంటి విన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. మరొక రోజు మనం మన ఈ వేమన పద్యాల మీద వివరంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే ప్రయత్నం చేద్దాం. వేమనకు జస్టిఫికేషన్ చేయలేదు నేను, అలాగే వేదాద్రి జీవన సూత్రాలు కూడా జస్టిఫికేషన్ చేయలేదు అని అనిపిస్తా ఉంది నాకు. అందుకే నేను మొట్టమొదటిలో ఉన్న పద్యం చెప్పాను, అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ అంటూనే ప్రారంభించిన దాన్ని. ఆ పద్యంతోనే నా ఈ చిన్ని కార్యక్రమాన్ని ముగిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు. ఈరోజు ధ్యానంలో పాల్గొన్న సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖనో భవంతు. థ్యాంక్ యూ అండి.